చికెన్ ఫ్రై చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు చేస్తాను రండి. అల్లం వెల్లిపాయ, చెక్క, లవంగాలు, పువ్వు, ఆకు, షాజీరా. మనకు రుచికి సరిపడా కారం వేస్తున్నాను. ఇంతకు ముందు ఇది కొంచెం కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. కారం వేసిన, పసుపు వేస్తున్నా. కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోండి. ఆకు వేస్తున్నాను. ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ వేసినాక మనం వస్తుంది మూత పెట్టండి. ఉల్లిగడ్డ ఒకటి మగ్గనిచ్చినాం కదా, ఉల్లిగడ్డ మగ్గినాక టమాటా, కొంచెం టమాటా మగ్గినాక ఎల్లిపాయ పేస్ట్ ఇది దంచుకోవాలి. అందువల్ల ఎల్లిపాయ దంచుతున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది కూడా కొంచెం వేసుకొని ఇది మధ్య రావాలి. ఇది చికెన్లో వేసాను నేను. కొంచెం ఉప్పు ఇట్లా కలుపుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇందాక నేను చికెన్ తీసి పెట్టాను కదా, అన్ని మిక్స్ చేసి అది ఇప్పుడు వేద్దాం. ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు టమాటా, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్ట్, బగారా ఆకు, చికెన్ వేస్తాను. ఇది చికెన్ వేస్తాను. ఒకసారి కొంచెం మంటలు ఉంటాయి. ఫ్రై కదా, కూర కాదు కదా, కొంచెం వాటర్ ఏమి లేదు. నేను మంటలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసినాము. చెక్క, లవంగాలు, షాజీరా ఇది కూడా మూత తీసి కలుపుకోవాలి. ఇంకా నీరు అట్లనే ఉంది చికెన్లోది, ఇంకా ఉడకాలి. కొంచెం మసాలా వేస్తా. దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇంకా ఇది వేసేస్తా. వేసి ఒక మండ ఇదిగోండి. కలిపితే అయిపోతుంది చికెన్ ఫ్రై. నూనె తక్కువ పోసుకుంటే బాగుంటుంది. నూనె ఎక్కువ వాడితే కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. నూనె తక్కువ తినాలి. మనం తినే తిండి మొత్తం కలితే కాబట్టి కొంచెం ఇది కూడా మనం చూసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. బయట ఫుడ్ కాకుండా మీ అమ్మ వాళ్ళు వండిన వంట తినండి. పిల్లలు బయట దానికి ఏం అలవాటు కాకండి. ఇంట్లో అమ్మ వండిన వంటనే బాగుంటుంది. ప్రతి ఒక్కరికి అదే చెప్తాను నేను. హోటల్లో ఫుడ్ అంటే వాళ్ళు ఏమి వేసి వండుతారో మనకు తెలియదు. మనం అమ్మ నాన్న ఇంట్లో అమ్మ వాళ్ళు వండే వంట అన్నీ ఇంట్లో అయితే మనం శుభ్రంగా కడుక్కుంటాం, వండుతాము. బయట వాళ్ళు వండేది అంత శుభ్రంగా కడుగుతారా కడగారా మనకు తెలియదు కదా. మంచిగా ఇంట్లో ఫుడ్కు అలవాటు కాండి. అనండి అయిపోయింది. ఇదిగో చూడండి అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకున్నాను. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు ఇది ఎలా ఉందో నేను ఎలా చేశానో అలా చేసి మళ్ళీ కామెంట్లో తెలపండి. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇది టేస్ట్ చూడండి మీరు ఎట్లుందో. మసాలా అయితే నేను ఎక్కువ వేయలేదు, తక్కువనే వేసాను. అంటే కొంతమందికి మసాలా వేస్తే
ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని నేను మసాలా తక్కువ చేసి చూపించాను మీకు.